అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి తాజాగా చూసుకుంటే ఆయన మరణించడం జరిగింది. ఏదైతే అనారోగ్య కారణాలతో చనిపోయాడని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మర్డర్ వెనుక ఏదైనా మిస్టరీ దాగి ఉందా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వాంగ్మూలం ఈయన సిబిఐకి అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటువంటి నేపథ్యంలో ఈ హత్య వెనుక కూడా ఏదైనా కుట్రకోణం దాగుందని చెప్పేసి అనేక వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. వైఎస్ వివేక గారి హత్య జరిగిన రోజు నుంచి కూడా మొత్తంగా ఒక మర్డర్ కేసుతో అనేక మిస్టరీలు ఒకటి నుంచి ఒకటి అనుకుని అయితే రావడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రధానంగా దాదాపు ఇప్పటి వరకు ఆ కేసులో ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే అది గుండెపోటు కాదు, అది మర్డరే అని చెప్పేసి ప్రధానంగా 4 వ్యక్తులు చెప్పడం జరిగింది. ఆ 4 వ్యక్తులు కూడా అనుమానాస్పద మృతికి గురి కావడం కానీ ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా చూసుకుంటే వైఎస్ అభిషేక్ రెడ్డి, అంటే ఆయన మృతికి సంబంధించి మొత్తంగా మీరే ఉంటారు. అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కానివ్వండి, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, సో ఉన్నవాళ్ళు ఆ టైంలో ఆయన చనిపోయిన అంటే ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళి చూసిన వాళ్ళు, అంటే ఫస్ట్ వెళ్ళి ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళందరూ కూడా చనిపోవటం జరుగుతూ ఉంది. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు. అంటే తెలియకపోవటం అనేది ప్రజలకి తెలియదు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో కానీ ప్రజలకు అందరికీ ఒక అవగాహన అయితే వచ్చేసింది. సో అంటే కుటుంబ సభ్యుల్ని ఎట్లాగో వివేకానంద రెడ్డి గారు అనే వ్యక్తి సొంత బాబాయ్, ఇతను వచ్చి ఒక పెదనాన్న కొడుకు, ఇప్పుడు చనిపోయిన అతను అంటే జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తమ్ముడు అవుతాడు పెదనాన్న కొడుకు అంటే వరుసకి. ఇంకా అలాంటి వ్యక్తి ఒక డాక్టర్, అతను డాక్టరు. ఆయన వైద్య విభాగానికి వైసీపీ దీనిలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీ తరపున కూడా పదవి ఉంది. సో అది కాకుండా ఆయన యాక్టివ్గా డాక్టర్గా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఆయనకి కుట్లు వేసిన వ్యక్తి, ఆయన బాడీకి కుట్లు, చనిపోయిన శవానికి కుట్లు వేసిన వ్యక్తి ఈయన వేశారు. సో వేశారు. దాని తర్వాత ఈయన డెంగ్యూతో హాస్పిటల్లో చేరారని, డెంగ్యూ మూలాన చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు డెంగ్యూ మూలాన చనిపోయిన వ్యక్తులు, అది ఒక డాక్టరు, చిన్న వయసు 36 years, 36 సంవత్సరాలు, 36 సంవత్సరాలు. సో అలాంటి వ్యక్తి చనిపోయాడు అని అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? ఇది నమ్మేటట్టు ఉందా? డెంగ్యూలో ఉండి చాలా నెలలు, కొన్ని నెలలుగా ఉన్నాడు అతను హాస్పిటల్లో. సో అంటే ఫస్ట్ ఇప్పటికి విన్న దగ్గర నుంచి కోమా వెంటిలేటర్ అంటున్నారు కొన్ని నెలలుగా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి, మీకు ఇంకోటి గుర్తుందో లేదో కానీ ఆయన యుఎస్కి దీనికి వెళ్ళాల్సింది, యూకేకి వెళ్ళాల్సింది ఉంది, లండన్ పర్యటన ఉంది, లండన్ పర్యటన ఉంది. సరే ఆయన మేబీ వెళ్ళిన తర్వాత ఇది బయట వచ్చి ఉండాల్సిందేమో. ఈసారి తిరుపతి తొక్కిసలాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇది కొంచెం స్టార్ట్ అయింది. దానిలో తిరుపతి జరిగిన ఇన్సిడెంట్లో అది బయట రాకూడదని ఆ ఇష్యూని తీసుకెళ్లారు. మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, అది జరిగిపోయింది, దానికి కాంపన్సేషన్ అదే అందరికీ, బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చేసేసారు, వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో అన్నీ కూడా దాని గురించి కొంచెం సెట్ అయిపోయినా కూడా ఇంకా కూడా రోజా లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు. సో మనకి ఇక్కడ అర్థమవుతుంది, మీరు బాగా ఆలోచిస్తే మనకి ఇక్కడ అన్నీ అర్థమైపోతున్నాయి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. రోజా గారితో ఇంకా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. సరే ఆయన అక్కడికి వెళితే ఆయన బాధ ఏమైనా ఉందా అంటే నవ్వుతూ ఉన్నాడు. బాడీ దగ్గరికి వెళ్ళి, అభిషేక్ రెడ్డి బాడీ దగ్గరికి వెళ్ళినా పరామర్శించినా కూడా అక్కడ కూడా నవ్వుతున్నారు. అంటే ఆయనకి కొంచెం కూడా బాధ అనేది కనపడటం లేదు. చిన్న వయసు, ఏ రకంగా చనిపోయాడు, ఈ తమ్ముడు వరుస అవుతాడు, అసలు కొంచెం కూడా ఆయనలో బాధ అనేది తెలియట్లేదు. ఇంకొకటి, వివేకానంద రెడ్డి గారి హత్యలో ఇప్పటికి చనిపోయిన వాళ్ళ లిస్టు చాలా పెద్దది. ఒక డ్రైవర్ చనిపోయాడు, కల్లూరి గంగాధరం రెడ్డి అనే అతను చనిపోయాడు. ఇంకోటి గంగిరెడ్డి, అసలు గంగిరెడ్డి గారు అనే వ్యక్తి స్వయాన భారతిరెడ్డి గారికి తండ్రి, అంటే జగన్ గారికి మామ. సరే ఆయన దేనికోసం హాస్పిటల్లో చేరాడో తెలియదు ప్రజలకి. ఆయన కూడా ఒక డాక్టరే.
ఆయన దేనికోసం హాస్పిటల్లో చేరాడో తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. సరే చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ మీద మార్క్స్ ఉన్నాయి. సో ఆయన ఏదో గాయపరిచారు అనేది అయితే తెలుస్తుంది ఆయన బాడీలో కూడా. అది కూడా సాధారణ మరణం కాదు, సాధారణ మరణం కాదు. సో ఇప్పుడు అది అట్లాంటి విషయాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటే ఒకవేళ బయట వాళ్ళు ఏమైనా చేస్తుంటే వీళ్ళే గగ్గోలు పెట్టేవాళ్ళు. సరే ఒంట్లో బాగోలేదు అని అంటే 4 రోజులుగా స్క్రోలింగ్లైనా వేసేవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్. సరే ఏమీ లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారనని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరైతే ఆ రోజు ఆయన డ్రెస్సింగ్ చేసిన వాళ్ళు కూడా, అంటే ఆయన డాక్టరే, ఇప్పుడు అభిషేక్ రెడ్డి డాక్టరే. సో వీళ్ళు సిబిఐ ముందు వీళ్ళ వాంగ్మూలం కూడా ఇచ్చారు కదా. అది వీళ్ళు ఏమని చెప్పారు, గుండెపోటు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇది గొడ్డల పోట్లని వాళ్ళు కూడా చెప్పేశారు. ఇది పక్కాగా హత్య చేశారు. వెపన్స్ గురించి కూడా కానీ పదునైన ఆయుధాలతో జరిగింది, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దీనిలో ఉన్నాయి కదా, స్టేట్మెంట్లో రికార్డ్ అయినాయి కదా. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చనిపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి, సొంత బాబాయినే చంపిన వాళ్ళు, దానిలో వీళ్ళంతా ఇంకా కజిన్స్ లాంటి పిల్లలే కదా, సొంతం అయితే కాదు కదా. సో వీళ్ళంతా ఎంత సో అందుకే జరుగుతున్నాయి ఇవన్నీ. ఇంకెంతమంది వినాల్సి వస్తుందో. ఒక్క వివేకానంద రెడ్డి గారి హత్య ఎంతమంది కారణంగా చుట్టుకుపోతుందో ఇది. సో ఒకళ్ళని కాపాడటం కోసమా ఇంతమందిని హత్య చేస్తున్నారా? సో ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమందిని ఏం చేస్తారు? ఇక్కడ ఒక్కటే ఆలోచించాల్సింది, నా అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికే కానివ్వండి ఆయనకు అలాంటి ఆలోచన లేదు. ఆయన వరకు ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు ఎవరిని చూడరు. అది ముందు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఆయనకి ఎవరైతే మద్దతుగా ఉంటున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ మద్దతుగా ఉన్నవాళ్లే కదా, అభిషేక్ రెడ్డి కానివ్వండి, గంగిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, కల్లూరి గంగాధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఉన్నవాళ్లేగా. డ్రైవర్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నవాళ్ళే కదా, ఎందుకు చచ్చిపోతున్నారు? ఇవన్నీ కూడా వాంటెడ్లీ ఇది కుట్ర జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ బయట రావాల్సిన అంశం ఉంది. ఏదైతే ఉందో వివేకారెడ్డి గారి హత్య ఏదైతే జరిగిందో దీనిలో సిబిఐ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇకనైనా ఈ మరణాలు ఆగాలి అంటే ఫస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళనైతే కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.